your destination. ఇదొకటి. फर्जी कैफे సార్ 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 ఏదైనా ప్రాబ్లమా? गर्ल फ्रेंड లేదు భయ్యా. ఏమైంది సార్? మిమ్మల్ని మోసం చేసిందని రివెంజ్ తెచ్చుకోవడానికి వచ్చారా, లేకపోతే కిడ్నాప్ అయితే కాపాడడానికి వచ్చారా? ఎవరో కొన్ని సెట్ చేసుకుందామని వచ్చాను. సెట్ చేసుకోవడానికి వస్తే మరి రావడం ఎందుకు? ఓ ఇదా, మా ఏరియాలో మిడ్ నైట్ కుక్కలు ఎక్కువ, సో సేఫ్టీ కోసం భయ్యా. మరి ఆ బ్లడ్ బ్లడ్డా? అర్రే, ఇందాక శాండ్విచ్ తింటున్నప్పుడు సాస్ అంటున్నట్టుంది భయ్యా. Your good name, sir? He is Bhishma, my Facebook friend. Don't you dare to stop him. Welcome, bro. థ్యాంక్ యూ బ్రో. సార్ ఆన్లైన్ ఫ్రెండ్స్ నమ్మకండి సార్. నీ పనేంటి? వచ్చే పోయే వాళ్ళకి మసాలు చేసుకో, మెసేజ్లు ఇవ్వకు. ఐఎమ్ ఎంఎస్సి అగ్రికల్చర్ గోల్డ్ మెడలిస్ట్. మాటలు రాని మొక్కల ఫీలింగ్స్ని అర్థం చేసుకోగలను. అలాంటిది మాటలు వచ్చిన మనుషులే జడ్జ్ చేయలేనా? ఆయన ఎవరో తెలుసా? నేను పెట్టే ప్రతి పోస్ట్ని లైక్ చేయడమే కాకుండా కామెంట్ చేసి 10 మందికి షేర్ చేసే ఉన్నత భావాలు ఉన్న వ్యక్తిరా. నీలాంటి నా కాలు కడిగి ఆ నీళ్ళని నెత్తిని చల్లుకోవాలి. బ్లడీ ఫుల్. రండి బ్రో, రండి. యా బ్రో, పద. కమ్ బ్రో. ఏం పార్టీ బ్రో? అంటే మా బాసు ఇంటర్వ్యూ కోసం వచ్చిన అమ్మాయికి జాబ్ బదులు మ్యారేజ్ ఆఫర్ చేశారు బ్రో. అమ్మాయి ఒప్పేసుకుంది. ఆ అమ్మాయి ఓకే అన్న తర్వాత వాడి ఫేస్ లో కనబడే ఎక్స్ప్రెషన్స్ వాట్సాప్ ఎమోజీస్ లో కూడా లేవు బ్రో. ఆ అమ్మాయి ఎక్కడ? దేర్ షీ ఈస్. అద్దరిపోయింది బ్రో. తబలా ఎంత కాస్ట్లీదైనా ఏం యూజ్ బ్రో, వాయించేవాడు వీకెన్ అప్పుడు. చిన్నప్పుడు అందరూ నన్ను జాకీర్ హుస్సేన్ అనేవారు బ్రో. బేబీ నువ్వు ఇంత హాట్ గా ఉంటావు, పోయి పోయి వాడికెలా ఓకే చెప్పావే? అంత ఆస్తితో అందంగా ఉన్నవాడెవడు నాకు ఇప్పటి వరకు తగలలేదే. హాయ్. లుకింగ్ హ్యాండ్సమ్. చలికి వణుకుతున్న కుక్కల మొహం చూడు ఎలా పెట్టాడు. బ్లడీ కంగ్రాచులేషన్స్ సార్. Thank you, Parmal. You are our office most eligible bachelor, by the way. He's my Facebook friend, Bhishma. హాయ్. Bro, sorry. ఉండు, తను నా ఫియాన్సీని చూస్తున్నాడు. చూడు నువ్వు 10 మంది నా అచీవ్మెంట్ గురించి చెప్పుకోవాలి కదా. లెట్ హిమ్ ఎంజాయ్ అట్లీస్ట్ విత్ హిస్ ఐస్. సార్, కొత్త చిట్టి కొనుక్కున్నప్పుడు కామ్గా వేసుకోవాలి కానీ లుంగి లేపి అందరికి చూపించకూడదు సార్. ఇట్స్ ఫిల్తీ. గుడ్ వన్ మేట్. భీష్మ ఐఏఎస్. ఐఏఎస్. వావ్. ఐఎమ్ సారా, ఎంబీఏ. హే మ్యాన్, లుక్స్ ఓకే, టచ్ ఇస్ నాట్ ఓకే. జస్ట్ ఫ్రెండ్లీ. ఏంటి సార్, షేక్ హ్యాండ్కే ఇంత సీరియస్సా? ఆ అమ్మాయి చెయ్యి చూడండి ఎంత రెడ్గా అయిందో. ప్రీ వెడ్డింగ్ పార్టీలోనే ఇలా ట్రీట్ చేస్తే రేపు పెళ్ళయ్యాక ఎలా ట్రీట్ చేస్తాడు? అసలు అందానికి అడ్రస్ లా ఉన్న ఈ అమ్మాయిని ఎలా చూసుకోవాలి సార్? నా లైఫ్ లోకి ఇలాంటి అమ్మాయి వస్తే నా ఆస్తి మొత్తం తన పేరు మీద రాసి ఒక పెద్ద ప్యాలెస్ లో పెట్టి ప్రిన్సెస్ లా చూసుకుంటాను. ప్రిన్సెస్ లా. ఫాస్ట్. ఏ పార్కింగ్ ఇటు. నీ దగ్గర కారు ఉందా? నో. మరి పార్కింగ్ ఎందుకు? పదా. నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి? ఇది కాక ఇంట్లో ఇంకో 2 ఉన్నాయి. ఒకటి బ్లూ, ఒకటి బ్లాక్. ఏమేం సారా, ఆయాసం వస్తుందా? ఏడుపు వస్తుంది. ఐఏఎస్ అన్నావు, నీ దగ్గర ఇవేం లేవా? అవును, ఐఏఎస్ అంటే ఐఎమ్ సింగిల్. సార్ వీడు నన్ను కిడ్నాప్ చేస్తున్నాడు. Baby, I'm so drunk. This guy totally manipulated me. I'm so sorry, baby. వాడిని అసలు వదలదు సార్. మన పవర్ ఏదో చూపించాలి వాడికి. నిన్ను మామూలుగా వదలండ్రా.
అర్ధరాత్రులు చుక్కలు లెక్కెట్టనుకున్నాం అనుకున్నాం మేము ఆగి ట్రై చేస్తావా ఇంకోసారి ఇలా కనిపించావు అనుకో ఎంతమా కాలర్ కూడా వస్తాను. సార్ ఆన్లైన్ ఫ్రెండ్స్ నమ్మకండి సార్. చిన్న బతుకు. ఆ బౌన్సర్ గాడుకున్న కామన్ సెన్స్ కూడా నాకు లేకుండా పోయింది. అయినా మా బాసు ఏయ్, సారీ సార్ అయినా మా బాసు చేసుకోబోయే అమ్మాయిని నువ్వు లేపుకెళ్ళిపోవడం ఏంట్రా? ఫ్రస్ట్రేషన్తో బ్రో. ఫ్రస్ట్రేషన్ దేనికి? చిలక ఏ తోడు లేక ఇటే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగు నా లైఫ్లోకి లేడీజే అనుకున్నా. సాంగ్స్ కూడా సరిగ్గా రావా? గాడ్ యు ఆర్ టూ బ్యాడ్. సారీ. హలో హలో. హలో ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. నా కార్ ఆగిపోయింది, వికారాబాద్ వెళ్ళాలి. పోలీస్ వెహికల్ మించిన సేఫ్టీ ఎక్కడ ఉంటుందండి? రండి. సార్ ఆ? నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అయ్యయ్యో, వెనకాల సీట్లు కూడా ఉన్నాయండి. రండి. వెళ్దామా? భీష్మ, ఓ హాయ్, చైత్ర, రాగిని, సితారా. ఏం చేస్తుంటారు? మేము యాక్చువల్లీ భీష్మ ఆర్గానిక్స్ కంపెనీలో ఎంప్లాయీస్. హే, నా పేరు మీద కంపెనీ ఉందా? వావ్, ఇట్స్ హాసం. మరి వికారాబాద్కి ఎందుకు? వీక్ డేస్లో ఆఫీస్ అండ్ స్టోర్స్లో, వీకెండ్స్లో ఫార్మర్స్ తోటి ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్. ప్రోగ్రామ్స్? ఐ లవ్ ప్రోగ్రామ్స్. చిన్నప్పటి నుంచి పాడతా తీయగా ఓంకర్ అనే షోలు చూసి చూసి కలపడం ఎలా? ముందుగా చింతపండు నానబెట్టి ఆ తర్వాత బాగా పిసకాలి. ఇప్పుడు స్టవ్ మీరు పిసుకక్కర్లేదండి, పట్టుకుంటేనే పులుసు కారిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ, వెళ్దామా? మీ కార్ ఎలా ఆగిపోయింది? రోడ్ సైడ్ రైలింగ్ ఉంది కదా, ఆ, దానికి తగిలి ఆగిపోయింది. ఆహా. అంటే మీరు యాక్సిడెంట్ చేశారా? యాక్చువల్లీ నేను మిమ్మల్ని అరెస్ట్ చేయాలి, కానీ హెల్ప్ అడిగిన అమ్మాయిని అరెస్ట్ చేయడం ఎలా? మీరు ఏసీపీ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఏంటి మొత్తం మూసేసి చూపిస్తున్నారు? దా స్టేషన్ దా, అన్ని క్లియర్ కనిపిస్తాయి. నువ్వు ఆగవే. సార్, మీరు కేసు అరెస్ట్ అంటున్నారు సార్. నా జాబ్ ప్రాబ్లం అవుతుంది సార్, ఇంట్లో కూడా పెద్ద గొడవ అవుతుంది సార్, నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సార్. ప్లీజ్ సార్, చేయకండి. ఓకే ఓకే ఓకే, ఈ రోజు ఈవినింగ్ వరకు మీతో ఉండి అబ్జర్వ్ చేస్తా. మీ బిహేవియర్ నచ్చితే డెఫినెట్ గా నచ్చుతుంది సార్. ఇట్స్ హాసం. సార్, ఫార్మర్స్ తో ఇంటరాక్షన్ ఉంది, మీరు పర్మిషన్ ఇస్తే. పర్మిషనా? పర్సనల్ గా వస్తానండి. పదండి పదండి. పోలీస్ బండ్లోంచి దిగారేంట్రా? కేసులు అయి ఉంటారా? ఆ ఇల్లు డ్రెస్ అమ్మాయి రేట్ ఎంతో వెళ్ళి కనుక్కోరా. ఎమ్మెల్యే కొడుకువి, నీకు భయం ఏంటి? హలో పాపా, రేట్ ఎంత చెప్పు, ఎకరం అమ్మేసిస్తా. మామూలుగా లేదురా, పిల్ల పిచ్చెక్కిస్తుంది కదా. ఏ బేబే.
ఎమోషన్లో వచ్చేసా కానీ ఆ అమ్మాయి గొడవలు నచ్చకపోతే వద్దురా, గో బ్యాక్. ఏంటాడు? భయపడి ఉంటాడు రా. దారికి అడ్డంగా ఉందని పీకి పారేశానండి. ఓహో, నేను ఇంకా మీరు సింగం స్టైల్లో సూపర్ కాప్ ఏమో వాళ్ళని చితక్ కొడతారు అనుకున్నా. డిసప్పాయింటెడ్. అంటే పాప కొట్టాలని ఎక్స్పెక్ట్ చేసిందా? యూ సిల్లీ సింగిల్ ఫెలో. ఆడేంట్రా మళ్ళీ ఏదో పట్టుకొని వస్తున్నాడు. ఏముందిరా, వస్తాడు, గుంట్లో పడేస్తాడు, చేతులు గుంటడు వెళ్ళిపోతాడు. కొత్త బిల్డప్. రేయ్, నాకు ఎమోషన్స్ ఎక్కువ. ఆనందం వస్తే ఆగలేను, ఆవేశం వస్తే ఆపుకోలేను, బాధ వస్తే భరించలేను, కాల్తే కొట్టకుండా ఉండలేను. నువ్వు కమెంట్ చేసావు, కాలింది, కొట్టాను, అంతే. రే కిటికీ తేలిందా? అవునరా, పొద్దున పరిచయమైన వాళ్ళని కమెంట్ చేస్తేనే కాలి కొట్టాను. చూస్తుంటే వీళ్ళంతా నీ ఫ్రెండ్స్లో ఉన్నారు. నిన్ను కొడుతుంటే ఒక్కడు కూడా రియాక్ట్ అవ్వలేదేంట్రా? బేసిక్గా నువ్వు మంచోడివే. సరే లే, అలా కొడదాం. రే నువ్వు పోలీసుడికి అడ్డు ఊరుకుంటున్నావు, లేకపోతే ఎవడ్రా పోలీసు? పోలీస్ బండ్లో వస్తే పోలీసు అయిపోతానా? నేను డ్రైవర్ని రా. నువ్వేంట్రా? నువ్వు ఆగరా. అయినా ఆ అమ్మాయికి మీరుండగా మేము కామెంట్ చేయటం వెరీ బ్యాడ్ బ్రో. వెరీ గుడ్ రా, వెళ్ళి ఆడుకుంటే. థ్యాంక్స్ బ్రో. నీ కోసమే ఫైట్ చేశా, కనీసం లుక్ కోసమే ఇవ్వచ్చుగా. కూరగాయలు కొనడానికి ఇంత దూరం తీసుకురావడం ఏంట్రా? అమ్మా, అక్కడ అన్ని మందులేసి పెంచిన కూరగాయలే, ఇక్కడైతే మందులు లేకుండా పెంచిన స్వచ్ఛమైన కూరగాయలు. ఇన్నాళ్ళు అవే తిన్నాం, బానే ఉన్నాం కదరా. అమ్మా, పున్నమి నాగు సినిమాలో చిన్నప్పుడు విషం పెట్టినప్పుడు చిరంజీవి కూడా బానే ఉన్నాడమ్మా. పెద్దయ్యాకే పాములా అయ్యాడు. మనం విషపురుషుల్లా మారద్దమ్మా. సరే, ఇంతకీ నన్నెందుకు తీసుకొచ్చినట్టు? నేను ఇక్కడికి రమ్మన్నానంటే దాని అర్థం ఏంటి? ఎవరా అమ్మాయి? బాగుందిరా. మీరు షాపింగ్ చేస్తూ ఉండండి, టవర్ సెట్ చేసుకోండి. ఎక్స్క్యూజ్ మీ. ఏసీపీ సార్, హాయ్ సార్. మీరు సార్ చైత్ర, చైత్ర? లిఫ్ట్ వికారాబాద్. యా యా యా, చైత్ర. మీరేంటి సార్ ఇక్కడ? నువ్వు పుదీనా పక్కన పెట్టవే, పులిహోర కలుపుతున్నాడు చూడు. ఆ రోజు మీతో తిరిగినప్పటి నుండి ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఇంట్రెస్ట్ బాగా వచ్చింది నాకు. సో అందుకే మా పేరెంట్స్ కూడా ఆర్గానిక్ మార్చేసా. ఓ హాయ్. 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 మాస్టారు, బయట మార్కెట్లో టమాటాలు అంత అందంగా అంత రంగులో ఉంటాయే, ఇక్కడెందుకు ఇలా ఉన్నాయి? దయచేసి అందం గురించి రంగుల గురించి మీరు మాట్లాడకండి సార్. అద్దంలో చూసుకోండి, టమాటాలు ఎంత అందంగా ఉన్నాయో తెలుస్తుంది. సో నైస్ ఆఫ్ యూ సార్, మీ ఫ్యామిలీని ఆర్గానిక్గా మార్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇట్స్ ఓకే. అసలు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి తెలుసుకోవాలంటే ఎలా? ఈ బుక్స్ చదవండి, మీకు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి తెలియడమే కాదు, మీరే ఫార్మింగ్ చేయొచ్చు. ఓ వావ్, ఇట్స్ హాసమ్. ఏమైనా డౌట్ వస్తే మీ నంబరు 9611112119. థ్యాంక్ యూ. బాయ్ చైత్ర, స్టేషన్లో పని ఉంది. అక్కడ కూడా అన్ని పనులు వీడే చేస్తాడమ్మా. అమ్మా నువ్వు పదమ్మా. పని తప్ప అన్నీ చేస్తా. ఇక్కడ ఎక్కువసేపు ఉండకు, ఎవరో ఒకళ్ళు కొనుక్కెళ్ళిపోతారు. వాడికి అసలు నెంబర్ ఎందుకు ఇచ్చావే?
ఏసీపీ అన్నాడు కదా, మాట్లాడుకుంటారులే. హలో కళ్యాణి, ఆ, నా యాంగర్ మేనేజ్మెంట్ బుక్ కనపడట్లేదు. షెల్ఫ్లోనే ఉంటుంది. హాఫ్ అన్ అవర్ నుంచి వెతుకుతున్నా. దేవా, నా బ్యాటరీ ఆల్మోస్ట్ డెడ్. 2 minutesలో వెన్యూ రీచ్ అవుతున్నా. వెళ్ళగానే ఫ్రెండ్ ఫోన్ నుంచి పింక్ చేస్తా. మీ అమ్మని హ్యాండిల్ చేయడం కంటే ఈ సిటీని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అమ్మా. గ్రేట్ డిస్కవరీ. ఇంత సబ్జెక్ట్ నేర్చుకుంటున్నానని తెలిస్తే నా డార్లింగ్ ఎంత ఇంప్రెస్ అవుతుందో. బంగారం ఓంటు చేస్తున్నావు అమ్మా. హాయ్. నానా, మెసేజ్ అమ్మ అనుకుంటా. పర్లేదే, 2 minutesలోనే పింక్ చేసిందా? మోస్ట్ అన్రొమాంటిక్ ఫెలో నాన్న నువ్వు. నేనా? అమ్మ నీకు కాల్ చేయకుండా మెసేజ్ చేస్తే దానికి అర్థం ఏంటి? ఏంటి? కాన్వర్సేషన్ బిల్డ్ చేయాలని. ఓ హా. అవునా? ఆహా. ఇప్పుడు చూడు, నీ మెసేజ్ కోసమే వెయిట్ చేస్తున్నా. సెండ్. ఏ దొంగ, నేనేనని ఎలా కనిపెట్టావు? నేనున్న ఫీల్డే అది కదా. ఫీల్డ్ అంటుందేంటి? అంతేలే, పొలాల్లో తిరుగుద్ది కదా. సిల్లీగా. నా మీద నీ ఒపీనియన్ ఏంటి చెప్పు. ఇన్ని సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఎవరైనా ఇన్ని క్వశ్చన్స్ అడుగుతారా? నానా కూల్. ఓకే, మంచి ఒపీనియన్ లేకపోతే నీతో ఇలా ఉంటానా? వావ్, నా పొలంలో కూడా మొలకలు వచ్చేలా ఉన్నాయి. ఇక లేట్ చేయకు, లేట్ లతీఫ్. అడిగేసేయి, అడిగేసేయి. డూ యూ లైక్ మీ? ఎస్ అంటే ఒట్టి లైకేనా అని మొహం మార్చుకుంటుంది మీ అమ్మ. దానికి ఆ ఛాన్స్ ఇవ్వను. పాపా పాపా. ఐ లవ్ యూ బేబే. సెండ్. I want to see you. I want to see you. I want to see you. వీడియో కాల్ ఓకే? చూసావా, దెబ్బకి మొగుడిని చూడాలనిపించింది. ఎస్ మై డార్లింగ్. గుడ్ మార్నింగ్ సార్. స్నానం చేస్తారా? ఎందుకు? నువ్వు వచ్చి వీపు రుద్దుతావా? సొంత పెళ్ళానికి చేసినట్టు మెసేజ్ ఏంటయ్యా? అంటే ఈ రోజు మీ క్లాస్ మిస్ అయ్యాను కదా సార్, ఆ ఫీలింగ్ తో మెసేజ్ చేశా. నువ్వు క్లాస్ మీద ఫీలింగ్ తో చేసినట్లేదు, నా మీద ఫీలింగ్ తో చేసినట్టుంది. దరిద్రంగా వీడియో కాల్ ఒకటి పెట్టే. అలా ఎలా అయిందబ్బా? ఏసీపీ సార్, నమస్తే సార్. సార్ ఏసీపీ సార్, రండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. క్షమించండి సార్, నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారా? చేయకండి సార్, ప్లీజ్ సార్. నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, ప్లీజ్ సార్. నా అదృష్టం ఆవగింజంత ఉంటే దురదృష్టం దెబ్బకాయ ఎంత ఉందండి. ఏదో అమ్మాయిల ముందు ఏసీపీ అని చిన్న బిల్డప్ ఇస్తే ఏసీపీ కూతురే వచ్చి నా కారు ఇక్కడ ఏంటండి? ఎంత బిల్డప్ ఇచ్చా? పాన్ కార్డ్ని చేతిలో మూసేసి పోలీస్ ఐడెంటిటీ కార్డులో చూపిస్తావా?
పదా. ఎక్కడికండి? రాత్రి చాటింగ్ లో ప్రపోజ్ చేసుకున్నారంట కదా. నాన్న వెయిట్ చేస్తున్నారు. అమ్మకి డైవర్స్ ఇచ్చి నిన్ను చేసుకుంటారంట. అంటే యాక్చువల్లీ మీరు ఇచ్చిన నంబర్ నేను మీదనుకుని మొత్తం చెప్పేశారా? నానా పదండి పదండి. సార్ రేపు ప్రోగ్రామ్ ఎటనరీ మీకు వాట్సాప్ చేస్తాను సార్. వద్దు, ఎవరు పడితే వాళ్ళు వీడియో కాల్ చేస్తున్నారని వాట్సాప్ డిలీట్ చేసేసా. నువ్వు టెక్స్ట్ మెసేజ్ పెట్టే. ఓకే హలో. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి డల్ ఉన్నావు? వీడియో కాల్స్లోనే యాక్టివ్గా ఉంటావా? అయ్యో అలా ఏం లేదు సార్. నిన్ను నెల రోజులు నా దగ్గర పెట్టుకుందాం అనుకున్నా, కానీ అక్కర్లే. యూ కెన్ గో. ఎందుకు సార్? మొన్న నీ మాటల్లో మార్పు కనిపించింది, నీ చేతల్లో కూడా మార్పు వచ్చిందని చైత్ర చెప్పేదాకా నాకు తెలీదు. ముక్కు మొహం తెలియని వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చి వాళ్ళు చేస్తున్న సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నావు అంటే బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకుని జాబ్ చేసుకో. వెళ్ళు. నేను ఇంకా మారలేదు సార్. ఇప్పటికీ అప్పుడప్పుడు నెగిటివ్ థాట్స్ అలా వచ్చాయా లేదా అన్నట్టుగా వచ్చి వెళ్ళిపోతుంటాయి సార్. ఇలా సగం మారిన మనిషిని సొసైటీ మీద వదిలేయద్దు సార్, వదిలేయద్దు. నేను మీతోనే ఉంటాను సార్, ప్లీజ్ సార్. నన్ను చూసి భయపడే వాళ్ళని చూసా, నా నుంచి దూరంగా పారిపోయే వాళ్ళని చూసా, కానీ ఫస్ట్ టైం నా నుంచి మంచి నేర్చుకోవాలని చూస్తున్న వాడిని నిన్నే చూస్తున్నా. నీకు నచ్చిన నీ రోజులుండు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రే, మా నాన్న వల్ల ఒకడు ఇబ్బంది పడడం దేనికని నీ గురించి లేని మంచి చెప్పి నిన్ను పంపేద్దాం అనుకుంటే నువ్వేంట్రా ఇక్కడే ఉంటా ఉంటున్నావు? వెళ్ళిపోతే మిమ్మల్ని కలవడం కుదరదు కదండి. నన్నెందుకు కలవాలి? నన్నెందుకు కలవాలి? డాడీ పోలీస్, డాటర్ దొంగ. మీకు తెలీదా నేను ఎందుకు కలవాలనుకుంటున్నాను? ఏంట్రా సరసాలాడుతున్నావు? నాన్నకు చెప్పనా? నా నా నానా చైత్ర, నీ కార్ లేదు కదా? భీష్మ తనని ఆఫీస్లో డ్రాప్ చేసే. ఓకే సార్. థ్యాంక్స్, బాయ్.